ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడిప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరియు తెలంగాణకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా బలంగా వాయుగుండం ఏదైతే తీవ్ర వాయుగుండం ఏపీ తెలంగాణకు అతి భారీ వర్ష సూచన అయితే చేయబోతోంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి ఒడిశా వైపు వస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నానికి దగ్గరవుతూ ఇది ఇవాళ పూరీ దగ్గర తీరం దాటి ఛత్తీస్గఢ్ వైపు వెళ్లనుంది. ఇక భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపిన నేపథ్యంలో అలాగే తెలుగు రాష్ట్రాలపై ఉన్న ద్రోణి అలాగే ఉంది. ఇది మరో 3 రోజులు ఉంటుంది. మరోవైపు షియర్ జోన్ వల్ల కూడా వాతావరణం చల్లగా ఉంది. అటు గుజరాత్ కేరళ దగ్గరనున్న ద్రోణి అక్కడి మేఘాలను ఏపీ తెలంగాణ వైపు అయితే వీయబోతున్నాయి. దీనికి సంబంధించి సౌరాష్ట్ర దగ్గర ఓ తుఫాన్ అయితే తయారవుతుంది. ఈ అంశాల ప్రభావం ఏపీ మరియు తెలంగాణపై చూసినట్లయితే ఏపీ తెలంగాణలో 20 నుంచి 24 వరకు అంటే జూలై 20 నుంచి ఈ రోజు నుంచి 24 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఇవాళ తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు అంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్స్ ఫాల్ అయితే ఉండబోతుంది అన్నట్లుగా మనకి ఐఎండీ సూచించింది. అలాగే అక్కడక్కడ ఈ హెవీ రెయిన్ఫాల్స్ కురుస్తున్న నేపథ్యంలో ఇక తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో అయితే ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురబోతున్నట్లుగా మనకి ఐఎండీ అయితే వివరించింది. శాటిలైట్ అంచనాల ప్రకారం ఇవాళ ఉదయం నుంచి కోస్తా ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఇక ఉదయం 10 తర్వాత వర్షం మరింత పెరగనుంది. హైదరాబాద్లోనూ మళ్ళీ మొదలవబోతుంది వర్షం. ఇక ఉదయం 11 గంటల తర్వాత ఉత్తరాంధ్రలో చూసినట్లయితే ఇక అత్యంత భారీ వర్షాలు మొదలవుతాయి. ఇవి మధ్యాహ్నం 3 వరకు అలాగే కురవబోతున్నాయి. ఇక సాయంత్రం 5 తర్వాత ఏపీలో వాన అనేది ఆగడం అనేది జరుగుతుంది. కానీ హైదరాబాద్ ఉత్తర పశ్చిమ తెలంగాణలో కురుస్తూ ఉంటుంది. ఇక ముఖ్యంగా వాయువ్య తెలంగాణలో భారీ వర్షం అయితే కురవబోతోంది. ఇక రాత్రి 9 తర్వాత ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్లో సాధారణ వాన అయితే పడుతుంది. 21 ఉదయం చూసినట్లయితే 4 గంటల నుంచి వర్షం అయితే కొనసాగే పరిస్థితి అయితే కనబడుతున్నట్లుగా మనకి వాతావరణ శాఖ వివరించింది. అలాగే గాలి వేగం అరేబియా సముద్రంలో గంటకు చూసినట్లయితే 22 నుంచి 45 కిలోమీటర్లుగా ఉంది. ఆ గాలి ఏపీ తెలంగాణలోకైతే రాబోతోంది. ఇక బంగాళాఖాతం వైపు వెళ్తున్న నేపథ్యంలో ఏపీలో గాలి వేగం గంటకు 20 నుంచి 27 కిలోమీటర్ల వేగం అయితే ఉండబోతోంది. తెలంగాణలో చూసినట్లయితే గంటకి 17 నుంచి 23 కిలోమీటర్లు ఉంటుంది. ఇక వాహనదారులు తడి రోడ్లపై చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాల్సి ఉంటున్నట్లుగా సమాచారం. ఇక టైర్లు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంటున్న నేపథ్యంలో గాలి కూడా ప్రమాదకరంగానే ఉన్నట్లుగా మనకి ఐఎండీ అయితే వివరించింది. కాబట్టి తగు జాగ్రత్తలతో డ్రైవ్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే ఇవాళ ఏపీలో ఉష్ణోగ్రత యావరేజ్గా అయితే 27 డిగ్రీల సెల్సియస్ అయితే ఉంటుంది. తెలంగాణలో చూసినట్లయితే 24 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఇక చలి బాగా పెరుగుతున్న నేపథ్యంలో రాయలసీమలో వేడిగానే ఉంటుంది. ఇక తూర్పు రాయలసీమలో చూసినట్లయితే ముఖ్యంగా 34 డిగ్రీల సెల్సియస్ అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇవాళ రాయలసీమకైతే వర్ష సూచన అయితే లేదు. అలాగే ఇక తేమ బాగా ఉన్న నేపథ్యంలో ఏపీలో యావరేజ్గా 84%, తెలంగాణలో 89% అయితే తేమ ఉంది. అయితే ఉదయం సాయంత్రం వేళ తేమ 100%కి చేరుకుంటోంది. మొత్తంగా ఇవాళ ఉత్తర తెలంగాణ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నట్లుగా మనకి ఐఎండీ సూచించింది. ఆదిలాబాద్, రామగుండం, జగిత్యాల, బెల్లంపల్లి, నిజామాబాద్, వరంగల్, కేసముద్రం, కొత్తగూడెం, ఖమ్మం, బైంసా, నిర్మల్ ఈ ప్రాంతాల్లో ప్రజలు ఇవాళ రోజంతా అప్రమత్తంగా ఉండాలి. పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్లుగా మనకి ఐఎండీ అయితే వివరించింది. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే పాటించండి. ఇది ఇక మెయిన్ ముఖ్యంగా మనకి ఏదైతే జూలై 20కి సంబంధించి వెదర్ అప్డేట్ అనమాట. రానున్న మరో 4 రోజులు అంటే జూలై 24 వరకు వాతావరణం అయితే మనకి ఏపీ మరియు తెలంగాణలో 20 నుంచి 24 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే ఇవాళ తెలంగాణలో ఏదైతే జూలై 20కి సంబంధించి అత్యంత భారీ వర్షాలు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ ఫాల్ అయితే ఉండబోతున్నట్లుగా మనకి ఐఎండీ వివరించిన నేపథ్యంలో ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలని సూచించింది. చూసారు కదా, ఇది మెయిన్ ముఖ్యంగా మనకి ఏదైతే జూలై 20 సంబంధించిన అప్డేట్ అనమాట. ఇక ఏదైతే తీవ్ర వాయుగుండం ఏర్పడే నేపథ్యంలో ఏపీ తెలంగాణకైతే అతి భారీ వర్ష సూచించింది ఐఎండీ. మరి ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెంటనే వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీ ప్రాంతంలో వర్షం కురుస్తుందా లేదా అనేది కంపల్సరీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.